గుడ్ ఈవినింగ్, అందరు బాగున్నారా? ఈ రోజు కూడా ఏం చేస్తున్నావు శ్రీకళ ఇయ్యాలా? నాకు వద్దు కల చేపల పులిసి, రోజు చేపల పులిసి నీసు ముచ్చిపోకాలు, మీరు నీసు ముచ్చిపోకాలు. ఓ ఫ్రెండ్స్, వీళ్ళ ఊర్లో పొడుగు చేపలు, పావు చేపలు, కర్ర చేపలు, కనసలు, గండెలు, రవ్వలు, బొచ్చెలు, పాంప్లెట్లు, పాము చేపలు, ఇంకేంటి నాకు తెలిసి అయ్యే. ఇక ఎక్కువ వండిని కూడా అయ్యే. కొన్ని పేర్లే తెలియదు, ఉంటాయి అడగానే కొన్ని తెలియదు. రోహన్, ఎగ్జామ్స్ ఎట్లా చేయాలా? ఏమేమి చేయాలా? ఎన్ని మార్కులు వస్తాయి? ఎన్ని వస్తాయా? సరే, కళా చూడండి. ఏం చెప్పుకోరా? 2 గేలు తీసుకొచ్చాం అనమాట. తలకాయని తీసేసి ఇట్లా అడ్డంగా నిలువ అంటే యావలు సన్న, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా కోసుకొని మంచిగా రుద్దుకొని, మళ్ళీ రుద్దుకున్నాక ఒకసారి ఉప్పేసి మంచి తాటగా ఉంటాయి చేప ముక్కలు. వాటిని మనం ఫస్ట్ లో బేషన్లో వేసుకొని దానికి పసుపు, ఉప్పు, కొంచెం నూనె, కొంచెం కారం అన్ని మనకి ఎంత కావాలో సరిపెట్టుకొని మంచిగా కలుపుకొని దీంట్లో గిన్నెలో నూనె వేసుకొని, నూనె వేడెక్కాక ఉల్లిగడ్డ 2 పచ్చిమిరపకాయలు వేసుకొని తాలింపు వేడెక్కాక అప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఇట్లా మరీ హెవీ మంట కాకుండా సిమ్లో పెట్టుకుని అప్పుడప్పుడు చూసుకోవాలి. చూసుకున్నాక అప్పుడు పులుసు పోసుకోవాలి. మధ్య మధ్యలో మనతో మాడుకోవాలి. పులుసు పోసుకున్నాక గంట పెట్టద్దు, గంట పెట్టి చిత్ర ముక్కలు. పులుసు పోసుకున్నాక పులుసు దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం లైట్ మెంతిపిండి, మీకు అంతా కోపుకుంటే జీలకర్ర ఏంచి ఉల్లిగడ్డ కాల్చి నూరేసి ఇంకా బాగుంటుంది చేపల కూర. పులుసు కొత్తగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటది. కాదు ఇప్పుడు పొయ్యి మంట చేయలేదు, బయట ఫుల్ మబ్బట్టింది. బంగాళాఖాతం అలపినామంట 3 రోజులంట. ఎవరు చెప్పారు నీకు ఫోన్ చేసి? టీవీలో చెప్పారు, సెల్లో వచ్చింది, అందుకే వండుతున్నాం అన్నమాట. అయితే నేను చేపల కూర వండను ఎక్కువ, అంటే శుక్రవారం, శనివారం, సోమవారం అయితే మా ఆయన తలకాయ కాలు పెట్టి కాలు కింద పెట్టి నేను వండను. శుక్రవారం, శనివారం, సోమవారం అయిపోయింది, నా పని అయిపోయింది. ఎందుకంటే నేను తిన్నా కాబట్టి నాకు వంట ఏదో ఇష్టం ఉండదు. సోమవారం లేదు కదా ఈ మధ్య, నువ్వు తినవు కానీ మేము తింటాంగా. వంట ఇష్టం ఉండదు ఇక, అంతే. నా బతుకు బతి ఇంకా 2 రోజులు మొత్తం ఎందుకు కదా చెయ్యి. అది 2 రోజులు కూడా మంగళ, బుధ, గురువేనా? ఆదివారం, మంగళవారం, బుధవారం ఉంది. శుక్రవారం కూడా ఇక నెక్స్ట్ కొన్ని రోజులు అయితే శుక్రవారం కూడా తినకుండా ఉండాలని చెప్పి అనుకుంటున్నా. ఇక చెయ్యి మొత్తం ఆ 2 రోజులు కూడా పూర్తి చేయవా నేను? రామ భజన చేయరా అంతేలే. సరే కానీ ఏం చేద్దాం మరి. నువ్వు ఫస్ట్ రుద్రం అయితే రాదు, తినడం అయితే మనకి తినడం కూడా ఏంటంటే ఒక గంట తింటాడు ఎట్టా, ఈ చేత్తో ఆ చేత్తో ఈ చేత్తో ఆ చేత్తో పడుకుని ఇట్టి చిన్నపిల్లలు కలా. ఒకటి గుర్తుపెట్టుకో కలా, చేసేవాడు తినేవాడు ఉంటేనే చేయబుద్ధి అయింది, తినేవాడు లేకపోతే చేయబుద్ధి కాదు. నేను భోజన ప్రియుని కాబట్టి నాకు అన్నం, భోజనం, కూరలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి సరే ఇటు తిరుగు. నేను స్వీట్ తింటున్నా, లడ్డూలు తింటున్నా, అరిసెలు తింటున్నా, ఇంకా ఏమైనా స్వీట్ ఏది తింటున్నా, కనీసం పాయసం తింటున్నా, పాయసం. మరి తినేదేంటి? గారెలు, బజ్జీలు, అన్నం, పకోడీలు. పకోడీలు కూడా నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. నేను తినేది గారెలు, బజ్జీలు, అన్నం, అంత తప్ప నేను వేరే కూరలు తినను ఫ్రెండ్స్. అది వేరే తినను నేను. ఇప్పుడు ఏం చెప్తాను నువ్వు? చింతపండు పులుసు పెట్టినావు. కూరగాయలు చాలా తెచ్చినాగా చూడండి ఫ్రెండ్స్. మా ఇంట్లో కూరగాయలు మనమే తెచ్చినాం, అయిపోవచ్చినాయి. పెద్ద కుటుంబం. ఇదేంది ఇల్లు గుడ్డు పెట్టింది కదా? రోహన్ గారి గుడ్డ. అన్నంలో గుడ్డు ఇది పెట్టావు. వాడు గుడ్డు పెట్టినది చేప పూసి వాడికి. రోహన్, చేప ముక్కలు తింటావా అమ్మ నువ్వు? తింటున్నట్ట కదా అమ్మ, నీకు గుడ్డు పెట్టింది. ఏ పొయ్యి అంతసేపు ఏ కాలం ఫ్రెండ్స్. మొన్న అర్ధరాత్రి వాన వచ్చింది ఫ్రెండ్స్ మా ఊర్లో. మరి మీ ఊర్లో వచ్చిందా? ఒకటే వాన. 11:30 నువ్వు లేచి చూసినవారా? అది ఏది నువ్వు లేచి చూసిపోయింది నేను. కలర్ మారింది ఫ్రెండ్స్. అర్ధగంట తర్వాత ఆడిద్ది అప్పుడు. మా ఊర్లో చెరువులో చేపలు పట్టిన నాలు మేము తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు చేపలు దొరకవు అనమాట. ఇక సిటీలలో దొరికితే కానీ అవి
లైవ్ షాప్ అంటారు కానీ అది లైవ్ షాప్గా సరే బతికే ఉన్నా కూడా ఎక్కడి నుంచో ఐసు గడ్డలలో తెస్తారు, భయం అవుతుంది. ఇవి అయితే ఒరిజినల్ బంగారం అన్నమాట. ఈ చేపలు తినాలన్నా కూడా ఒక అద్భుతం ఉండాలి. మరి మా అత్తగారు అయితే అవును టేస్ట్ బాగుంటుంది కదా, అందుకే మీ ఊరు పులుసు బాగుంటుంది, చేపల పులుసు టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఉప్పు కారం అయితే అయిపోద్దిగా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? చిక్కపడాక కొంచెం మెంతిపిండి, కొత్తిమీర, పుదీనా, మసాలా అయితే సెట్ అయిపోయింది. కొత్త క్లోజ్ చిక్కబడింది పులుసు ఇంత ఉంటుంది అన్నమాట. ఓకే బాయ్. నెక్స్ట్ ఫేస్బుక్లో షాట్లు తీయాలి ఫ్రెండ్స్.